గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. సార్ నమస్తే సార్, గిరిబాబు గారు. నమస్తే అండి. గిరిబాబు గారు, మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఎస్ఐపి అంటారు, అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అసలు మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని రకాల ఎస్ఐపిలు ఉన్నాయంటారు? అసలు తప్పనిసరిగా ఒక ఇన్వెస్టర్ అనేవాళ్ళు వీటి గురించి ఎంతవరకు తెలుసుకోవాలంటారు? ఈ రోజుల్లో చాలామంది నన్ను క్వశ్చన్ అడుగుతుంటారు, నాకు మ్యూచువల్ ఫండ్స్ వద్దు, రిస్క్ ఉంటుంది, మార్కెట్ లింక్ ఉంటుంది, కానీ సిప్ కావాలి అడుగుతుంటారు విచిత్రంగా. మ్యూచువల్ ఫండ్స్ వద్దు కానీ సిప్ కావాలి అంటే కుదిరే పని కదా. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఒక విధానమే ఎస్ఐపి. అవును. సో మ్యూచువల్ ఫండ్ అనేది ఒక జార్గన్. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొన్ని రకాల విధాలు ఉంటాయి. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏక మొత్తంలో ఒకసారి, లేదా క్రమానుగత పెట్టుబడి, నథింగ్ బట్ ఎస్ఐపి. సో అంటే ఎస్ఐపి కావాలి కానీ మ్యూచువల్ ఫండ్ వద్దు అంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి, ఈ ఎస్ఐపి అనే పదం ఎంత జనబాహుళ్యంలోకి వెళ్ళిపోయిందో. చాలామంది పొద్దున్న లేస్తే ఎస్ఐపి వింటూ ఉంటారు కదా, దాంతో వాళ్ళకి మనము ఒక క్లారిటీ ఇద్దాం. ఎస్ఐపి ఎన్ని రకాలు, ఎంతవరకు చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది. ఓకే, ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సింపుల్గా చెప్పాలంటే స్లీప్ ఇన్ పీస్. సో మీకు హ్యాపీగా నిద్రపోవడానికి ఒక మంచి సాధనం ఇది. సరదాగా చెప్తున్నాను. నార్మల్గా ఎస్ఐపిలో ఫస్ట్ వచ్చేసి రెగ్యులర్ సిప్. మనందరికీ తెలిసిన రెగ్యులర్ సిప్ అంటే మీ అకౌంట్లో డబ్బులు ఉంటాయి, అవి ప్రతి నెల కావచ్చు, క్వార్టర్లీ కావచ్చు, హాఫ్ ఇయర్లీ కావచ్చు, ఇయర్లీ కావచ్చు, డైలీ కావచ్చు, వీక్లీ కావచ్చు. ఇన్ని రకాలుగా మీరు ఎప్పుడెప్పుడు డిడక్ట్ అవ్వడానికి ఈసీఎస్ మ్యాండేట్ ఇస్తారో ఆ ప్రకారంగా అంత మాత్రమే ఆ నిర్దేశించిన ఫండ్లోకి ఆ కాలక్రమంగా వెళ్తూ ఉంటాయి. ఇది రెగ్యులర్ ఎస్ఐపి. మీరు డైలీ సిప్ ఇవ్వచ్చు, క్వార్టర్లీ ఇవ్వచ్చు, వీక్లీ ఇవ్వచ్చు, మంత్లీ ఇవ్వచ్చు. ఇన్ని రకాలు ఉన్నప్పటికీ ఎక్కువ మంది 90% అబోవ్ యూజ్ చేసేది మాత్రం మంత్లీ ఎస్ఐపినే. ఎందుకు అంటే చాలామందికి జీతం వస్తుంది ప్రతి నెల 1-2 తారీఖుల్లో, వచ్చాక ఒక డేట్ పెట్టుకుంటారు. అలా డేట్ పెట్టుకొని ఆ ప్రకారంగా ఎవ్రీ మంత్ ఆ అంత మొత్తం వెళ్తూ ఉంటుంది. ఇది మనందరికి తెలిసిన రెగ్యులర్ సిప్. ఇది కాకుండా ఇంకొక విధానం ఉంది, ఇది టాప్అప్ ఎస్ఐపి. ఇప్పుడు నార్మల్గా చెప్తూ ఉంటాం, మీరు ₹1 కోటి వెల్త్ క్రియేట్ చేయాలి అంటే ఒక రూల్ 15 ఉంటుంది. 15,000 15 ఇయర్స్ పాటు 15% రిటర్న్ జనరేట్ చేస్తే, సిఐ జనరేట్ చేస్తే ద కార్పస్ విల్ బి 1 crore. అయితే నాకు 15 ఇయర్స్ టైం లేదు, ఐ వాంట్ టు మేక్ ఇట్ అర్లీ అంటే మీరు టాప్అప్ ఎస్ఐపి, దీన్నే స్టెప్అప్ ఎస్ఐపి అని కూడా అంటారు, ఎంచుకోవచ్చు. అంటే ఏంటి, 15,000 ఇవాళ నా దగ్గర లేవు కానీ నేను ఒక 5,000 పెట్టగలను ఇప్పుడు అంటే 5,000తో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఏం చేయండి, మీ జీతం పెరుగుతుంది కదా, దీన్ని 5,000ని 2,000 పెంచుకోండి, లేదా ఒక 10% పెంచుకోండి, లేదా 20% 3,000 పెంచుకొని నెక్స్ట్ ఇయర్ అంతా ఆ 5,000 బదులు 8,000 7,000 చేయొచ్చు. మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ అక్కడ నుంచి మళ్ళీ ఒక 2,000 3,000 పెంచుకోవచ్చు. అలా పెంచుకుంటూ వెళ్తూ ఉంటే మీరు లాంగ్ టర్మ్లో 15 ఇయర్స్ ఏదైతే పీరియడ్ తీసుకునేదో అది కనీసం ఒక 10 ఇయర్స్ లోపలే మనం అచీవ్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఇవాళ 5,000తో స్టార్ట్ చేస్తే బహుశా 10 ఏళ్ల తర్వాత కనీసం ఒక 25-30,000 వెళ్ళిపోతారు స్టెప్అప్ సిప్లో, టాప్అప్ సిప్లో. అలా వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మీ గోల్ కూడా త్వరగా రీచ్ అవుతారు. సో ఇది టాప్అప్ ఎస్ఐపి ఆర్ స్టెప్అప్ ఎస్ఐపి. మీ దగ్గర ఎవ్రీ ఇయర్ మీకు ఎట్లయితే ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుందో ఆ ప్రకారం చేసుకుంటాం. ఇది అయిపోయిన తర్వాత మూడోది ఫ్లెక్సిబుల్ ఎస్ఐపి. ఈ ఫ్లెక్సిబుల్ ఎస్ఐపి అంటే ఏంటి, ఈ నెల మీ దగ్గర 10,000 ఉన్నాయి, 10,000తో సిప్ జరుగుతూ ఉంటుంది. సడన్గా 2 నెలల తర్వాత మీకు జాబ్ మారడం వల్లనో లేకపోతే ఇంకే కారణాల ఖర్చు పెరగడం వల్లనో ఆ నెల చేయట్లేదు, ఆపేసేయండి ఎస్ఐపి, పాజ్ పెట్టేసేయండి. మినిమం 1 month నుంచి మ్యాక్సిమం 6 months వరకు పాజ్ పెట్టచ్చు. లేదా నాకు 7 months 8 months వరకు కూడా వీలు కాదు, ఆపేసేయండి. లేదా నెక్స్ట్ మంత్ నాకు 10,000 బదులు 5,000 చేస్తాను, లేదా 10,000 బదులు 20,000 చేస్తాను, ఫ్లెక్సిబుల్. సో మీరు ఎలా కావాలనుకుంటే అలా మార్చుకొని చేయొచ్చు. అంటే ఇది ఇమీడియట్లీ రేపు పొద్దున సిప్ డేట్ ఉంటే మార్చలేము, ఒక నిర్దిష్టమైన కాలం ఉంటుంది దీనికి. అంటే మీ సిప్ డేట్ ఒక 1 week తర్వాత ఉంది అంటే ఇప్పుడు మార్చుకోవచ్చు మీరు. అలా ఒక 1 week 10 days ముందుగానే మన ప్లాన్ ప్రకారంగా ఫ్లెక్సిబుల్గా పెంచుకోవడం, తగ్గించుకోవడం, లేదా ఆపేయడము, లేదా పాజ్ పెట్టడము అలా చేయొచ్చు. సో ఇది మూడవ విధానం. నాలుగోది పర్పెచువల్ ఎస్ఐపి. ఈ పర్పెచువల్ ఎస్ఐపి ఏంటి, మీరు ఎటువంటి టైం ఫ్రేమ్ నిర్దేశించరు, ఎంతకాలం ఇన్వెస్ట్ చేస్తారనేది ఎక్కడ రాయరు మీరు. యాజ్ లాంగ్ యాజ్ యూ క్యాన్సిల్ ద ఎస్ఐపి ఇట్ విల్ కంటిన్యూ. ఓకే, అది వెళ్తూ ఉంటుంది అనమాట, మీరు ఏం డిస్టర్బ్ చేయరు దాన్ని. ఎంతకాలం
మీరు కట్టడం కంటిన్యూ చేస్తూ ఉంటారో, మీ డబ్బులు అకౌంట్లో ఉంటాయో అంతకాలం ఇస్తుంటారు. సాధారణంగా ఇది 2099 వరకు ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ పర్పెచువల్ ఎస్ఐపి. అది అయిపోయిన తర్వాత ఇంకొకటి ట్రిగ్గర్ ఎస్ఐపి. ఈ ట్రిగ్గర్ ఎస్ఐపి అనేది ఏంటంటే ఇది ఎక్కువగా మార్కెట్లు బాగా ట్రాక్ చేసే వాళ్లకు, స్టాక్ మార్కెట్ గురించి అవగాహన ఉన్న వాళ్లకు ఉపయోగపడుతుంది ట్రిగ్గర్ ఎస్ఐపి. ఇది ఎలా ఉంటుంది అంటే ట్రిగ్గర్ ఎస్ఐపి నార్మల్గా మార్కెట్ సడన్గా ఒక నెల రోజుల పాటు డౌన్ ట్రెండ్ ఉండొచ్చు. ఆ డౌన్ ట్రెండ్ టైంలో మనము ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి కనుక ఆ టైంలో ఎక్కువ ఇన్వెస్ట్ అయ్యేలాగా ట్రిగ్గర్ ఇవ్వచ్చు. ట్రిగ్గర్ అలా ట్రిగ్గర్ ఇస్తే ఆటోమేటిక్గా ఆ నెలలో వెళ్ళే ఎస్ఐపి ఎక్కువ మొత్తంలో మనకు డిడక్ట్ అవుతుంది, ఎక్కువ యూనిట్స్ కూడా వస్తాయి. సపోజ్ ఈ డౌన్ ట్రెండ్ 3 నెలలు ఉంటుంది అనుకుంటున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్. అలా 3 నెలల పాటు నేను ఎక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళొచ్చు. ఆ 3 నెలల తర్వాత మళ్ళీ ఇక నాకు నార్మల్గా మార్కెట్ నార్మల్గా అయిపోయింది, నాకు ఇంకెక్కువ చేయడం లేదు, నా రెగ్యులర్ సిప్పే వెళ్తుంది అంటే రెగ్యులర్గా మార్చుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ ట్రిగ్గర్ ఎస్ఐపి. అంటే మీరు ఎప్పుడు ట్రిగ్గర్ ఇస్తే అప్పుడు ఎక్స్ట్రా అవుతుంది. సేమ్ డౌన్వర్డ్ ఆల్సో. ఇప్పుడు మార్కెట్ హైలో వెళ్ళింది, నాకు ఇంత ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేదు, యూ కెన్ డౌన్ గ్రేడ్ ఆల్సో. డౌన్ గ్రేడ్, అప్గ్రేడ్ అలా 2 విధాలు చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇంకొక విధానం చెప్తాను, అది మల్టీ ఎస్ఐపి. మల్టీ ఎస్ఐపి ఏంటి, ఒకే ఫండ్ హౌస్లో మీకు డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇలా సెక్టోరల్ ఫండ్స్ ఉంటాయి. మీరు ఒకే ఇన్స్ట్రక్షన్ ద్వారా ఫస్ట్ లిక్విడ్లో పెట్టేస్తారు, పెట్టి అక్కడ నుంచి డిఫరెంట్ ఫండ్స్లోకి మల్టీసిప్ లాగా వెళ్ళిపోతుంటుంది అనమాట. ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు ఒకలాగా వెళ్తుంది, అది 10,000 20,000 ఎంత పెట్టుకుంటే అంత. అక్కడ నుంచి డివైడ్ అయిపోతుంది డిఫరెంట్ ఫండ్స్కి ఒకే ఫండ్ హౌస్లో. దిస్ కాల్డ్ మల్టీసిప్. అయితే ఈ విధానాలన్నీ ప్రతి ఫండ్ హౌస్లో ఉంటాయని కాదు, కొంతమంది దగ్గర ఉంటాయి, కొన్ని ఫండ్ హౌస్ దగ్గర ఉండవు. బట్ దీస్ ఆర్ ద సిస్టమ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో ఇంకొక కొత్త కాన్సెప్ట్ వచ్చింది, లైక్ ఫ్రీడమ్ ఎస్ఐపి, మిత్ర ఎస్ఐపి, లక్ష్య ఎస్ఐపి, గోల్ ఎస్ఐపి. ఈ విధంగా ఇవేంటంటే మీరు ఒక నిర్దిష్ట కాలం పాటు ఇన్వెస్ట్ చేస్తూ పోవాలి. ఆ నిర్దిష్ట కాలం అయిపోయిన తర్వాత సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ద్వారా మీకు ఎంత మొత్తం మళ్ళీ విత్డ్రా చేసుకోవాలో ముందే డిసైడ్ చేసేస్తారు. ఇవి మినిమం 8 yearsతో స్టార్ట్ అవుతాయి. 8 years ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 8 years పాటు ఇన్వెస్ట్ చేస్తే 8 years తర్వాత మళ్ళీ మీకు అదే అమౌంట్ 10,000 రూపీస్ మీకు ఎస్డబ్ల్యూపీ ద్వారా లైఫ్ లాంగ్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ పర్ముటేషన్స్ కాంబినేషన్స్లో ప్రిపేర్ చేసి డిజైన్ చేశారు. సో ఇవి ఫ్రీడమ్ ఎస్ఐపి, మిత్ర ఎస్ఐపి ఇలా ఉన్నాయి మనకు. దీంట్లో ముందే తెలిసిపోతుంది మీకు ఎంతకాలం పెట్టాలి, అది పీరియడ్ అయిపోయిన తర్వాత ఎంతకాలం నాకు మళ్ళీ రిటర్న్ వస్తాయి, ఎస్డబ్ల్యూపీ ద్వారా ఎంత వస్తుంది, నాకు కార్పస్ ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్లీగా ముందే మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. బట్ అన్నీ కూడా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. సో మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటూ ఈ మార్కెట్ ఒడిదుడుకుని తట్టుకుంటూ మనకు ఒక మంచి రిటర్న్ ఇచ్చేలాగా ఉండాలంటే ఎస్ఐపి ఈజ్ ద బెస్ట్ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే రూపీ కాస్ట్ యావరేజ్ అవుద్ది ఫస్ట్ ఇక్కడ. అంటే మార్కెట్స్ కంటిన్యూస్గా డౌన్ అయినప్పుడు పెడుతూ ఉంటాం, అప్ అయినప్పుడు పెడుతూ ఉంటాం కనుక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రూపీ కాస్ట్ యావరేజ్ అయ్యి మనకు యావరేజ్ యూనిట్ ప్రైస్ తగ్గుతుంది మనకు దీనివల్ల. కనుక 8 years కనుక మీరు ఎస్ఐపి చేస్తూ వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో మీకు నష్టభయం అనేది ఉండదన్నమాట. కనీసం అంటే కూడా మినిమం ఒక 12 to 15% వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే అండి. సో ఏదైనా సరే ఒక ప్రాపర్ అడ్వైజర్ని సంప్రదించి అడ్వైజర్ సలహా మేరకే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటే మంచిది అంటారు. మంచిది, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఉండే ఎస్ఐపీలు అసలు ఎన్ని రకాలు ఉన్నాయి, వేటిలో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అనే అంశాల గురించి మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.